మనకు కేదార ఖండం అని కాశీని 3 భాగాలుగా చూస్తాం. మొదటిది ఓంకార ఖండం, మధ్యలోది విశ్వేశ్వర ఖండం, ఈ చివరిది దక్షిణాన ఉన్నది కేదార ఖండం. ఈ కేదార ఖండంలోని కనుక నివసించినట్లయితే, ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే భైరవ యాతన కూడా ఉండదు అనేది ప్రత్యేకత. అంటే మామూలుగా ఇతరత్రా చేసిన పాపాలన్నీ కాశీలో పోతాయి. కాశీలో చేసిన పాపం 1,000,000 రెట్లు అయిపోతుంది. దాన్ని అనుభవించాలి అంటే మనకు మన కాలభైరవుని యొక్క వేరే కోర్ట్ ఉంది. అంటే నరకం యముడు ఇక్కడికి రాలేడు. కానీ ఈ కాలభైరవునికి సంబంధించిన నరకం ఒకటి ఉందన్నమాట. ఆ నరకంలో వీడు ఇక్కడ పాపాలు చేస్తే ఆ పాపాలు అనుభవించడం 1,000,000 రెట్లు కదా. అందుకని సుమారుగా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం అనుభవిస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకని ఈ కేదార ఖండంలో కనుక ఉన్నట్లయితే, ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వారికి భైరవ యాతన కూడా ఉండదు.